తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలలో భాగంగా నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలంలో గల చెరువుగట్టు గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థిగా నడిపల్లి శ్రీనివాస్ నామినేషన్ వేసి విస్తృతంగా ప్రచారం నిర్వహించినారు. శ్రీనివాస్ ప్రచారంలో భాగంగా మాజీ జెడ్పీటీసీ రేగట్టే మల్లికార్జునరెడ్డి సహకారంతో మరియు ప్రజలతో మమేకమై గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని తెలుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలంలో గల చెరువుగట్టు గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థిగా నడింపల్లి శ్రీనివాస్ నామినేషన్ వేసి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్ ప్రచారంలో భాగంగా మాజీ జెడ్పీటీసీ రేగటి మల్లికార్జునరెడ్డి సహకారంతో మరియు ప్రజలతో మమేకమై గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని తెలుపుతున్నారు. గ్రామ ప్రజల మద్దతు తనకే ఉందని తెలుపుతూ తనను గెలిపించాలని గ్రామ ప్రజలను కోరుతున్నారు. శ్రీనివాస్ ప్రచారంలో గ్రామ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాలకృష్ణ, మాజీ గ్రంథాలయ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, మరి నరసింహ, కూగుట్ల బుచ్చిరాములు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లలితది గౌను ఇద్దరిని గెలిపి ఎర్ర దాంట్లో బాలు, తెల్ల దాంట్లో గౌను ఫస్ట్ ఉంటుంది. రెండు ఇస్తారు. ఈ ఎర్ర దాంట్లో బాలు, తెల్ల దాంట్లో గౌను. మీకు వచ్చినా చెప్పు అందరికి మరి ఉన్నాయి తప్ప ఇంతవరకు కూడా ఏం 4,000 రూపాయలు చేయలేదు. అదేవిధంగా మహిళలకు 2,000 మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పి మాయమాటలు చెప్పింది. ఒక్కరికి వచ్చినా ఎవరికైనా ఎవరికి కూడా రాలేదు గ్రామంలో. అది కూడా మాయమాటలు చెప్పి బాగా జనాన్ని ప్రలోభపెట్టి మామూలు గవర్నమెంట్కి వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి ఎన్నో మాయమాటలు చెప్పి రైతు రుణమాఫీ కూడా రైతు రుణమాఫీ చేస్తే అది కూడా చేయలేదు. రైతు బంధు ఇస్తానది అది కూడా చేయలేదు. గ్రామాల్లోకి వచ్చేసరికి కాంగ్రెస్ గవర్నమెంట్ గత సర్పంచ్ ఇంతకుముందున్న సర్పంచ్ కూడా ఏం చేశారో ఇంకా ఏ అభివృద్ధి చేసాడో అందరూ తెలుసు. ఎప్పుడైతే ఆయనకి సర్పంచ్ అయిపోయిన తర్వాత పోయి అధిరాల పడ్డాడు తప్ప ఇక్కడ పని చేసేది లేదు. ఇదే ఎవరైతే కూడా పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మరి మల్లికార్జునరెడ్డి గారి ఆధ్వర్యంలో, మల్గా బాలకృష్ణ ఆధ్వర్యంలో చెరువుగట్టు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను నియమించడం జరిగింది. గతంలో వారు చేసినటువంటి పనులను దృష్టిలో పెట్టుకొని వారి సేవలను గుర్తించి వారు ఎలాగైతే చెరువుగట్టు గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించారో మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వాలు ఎన్నో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి అందుబాటులో లేకుండా అత్యంత దూరంలో ఉండి గ్రామాన్ని వదిలేసి సమస్యలను గాలికి వదిలేసి ఇక ప్రజలను కూడా పట్టించుకోకుండా ఉన్నటువంటి నాయకులకి ఓటు వేసి గెలిపిస్తే గతంలో జరిగినటువంటి ఇబ్బందులే మళ్ళీ మనకు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వారిద్దరి సమక్షంలో శ్రీ పార్వతీ జడలరామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. మరి నా గురించి నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు. ఎలాంటి అలవాట్లు లేనటువంటి నేను తాగుడు కానీ తిరుగుడు